ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం అండతో పర్వతారోహకుడు సురేష్ బాబు రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాను ఆ శిఖరంపై రెపరెపలాడించారు. అయితే కర్నూలు జిల్లా గోనెగండ్లలోని నిరుపేద కుటుంబానికి చెందిన కరణ్ణ, సువర్ణమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. కరణ్ణ కుటుంబ పోషణ కోసం బస్టాండ్లో హమాలీగాను, సువర్ణమ్మ కూలీ పనులకు వెళ్లేవారు. పెద్ద కుమారుడు సురేష్ బాబు ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ అధ్యాపకుడి మాటలు ప్రభావితం చేశాయి. ప్రత్యేక గుర్తింపు ఉండేలా ఏదైనా సాధించి మందలో ఒకరు కాదు 100లో ఒకడిగా నిలవాలని చెప్పడంతో అదే పనిలో పడ్డారు. అప్పటి నుండి కొండలు గుట్టలు ఎక్కి మంచి సాధన చేశారు. పర్వతారోహకుడిగా మంచి అనుభవం సాధించారు. సురేష్ బాబు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ క్రమంలోనే 2017లో సీఎం చంద్రబాబు సహకారంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎవరెస్టు శిఖరం 2017 మే 13న సురేష్ బాబు అధిరోహించారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇతనికి ఎలాంటి సహకారం అందించలేదు. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన P4 పథకం సురేష్ బాబుకి వరంగా మారింది. ఇటీవల కలెక్టర్ను కలిసిన సురేష్ బాబు ఆర్థిక సహకారం అందిస్తే రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బరస్ శిఖరాన్ని అధిరోహిస్తానని చెప్పారు. స్పందించిన కలెక్టర్ రంజిత్ భాష ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. ఆ సంస్థ వెంటనే 4 లక్షల రూపాయలు, అలాగే గ్రీన్కో సంస్థతో పాటు మరో కంపెనీ చెరో ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేయడంతో రష్యా వెళ్లిన సురేష్ బాబు ఎల్బ్రస్ ను అధిరోహించారు. జాతీయ జెండాతో పాటు తనకు ఆర్థికంగా అండగా నిలిచిన పారిశ్రామిక సంస్థల పతాకాలను కూడా ఆ పర్వత శిఖరంపై ప్రదర్శించారు. ఇలా ఇప్పటికే సురేష్ బాబు 5 ఖండాల్లోని 25 పర్వతాలను అధిరోహించారు. చదువులో కూడా రాణిస్తూ బయోటెక్నాలజీ చేశాడు. పేదరికంలో ఉన్న తమ కుటుంబాన్ని తానే చూసుకోవాలని, ఇందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ క్రీడా కోటాలో ఉద్యోగం కల్పించాలని సురేష్ బాబు వేడుకుంటున్నారు. నా పేరు సురేష్ బాబు, మాది గోనెగండ్ల గ్రామం, కర్నూలు జిల్లా. నా ఇంటర్ చదువుతున్న సమయంలోనే మా సారు మనం మందలో ఒకడిగా కాకుండా 100లో ఒకడిగా నిలవాలనే ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడున్న యువతకు డిఫరెంట్గా ఆలోచిస్తూ ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసాన్ని నేను చేయాలనుకొని ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకం గురించి తెలుసుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాష గారిని సంప్రదించగా సార్ హర్షల్ మిట్టల్ కంపెనీ, అలాగే గ్రీన్కో కంపెనీ, జియో మైసూర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి ఆగస్టు 15న విజయవంతంగా అధిరోహించేలా చేశారు. సార్ మా నాన్న గోనెగండ్ల బస్టాండ్లో అమ్మాలిగా చేస్తాడు. మా అమ్మ కూలి పనులకు వెళ్ళి మమ్మల్ని అందరినీ చదివించారు సార్. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నేను రాయలసీమ యూనివర్సిటీలో MSc బయోటెక్నాలజీ చదివాను సార్. నా కుటుంబానికి నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. నన్ను గుర్తించి నాకు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే నన్ను, నా కుటుంబాన్ని ఆదుకొని ముందుకు తీసుకెళ్తారని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని వేడుకుంటున్నాను సార్.